గుడ్ మార్నింగ్. సో నేను షార్ట్లో ద్విత్వ సంయుక్త సంశ్లేషణ అక్షరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇందులో ఏంటిది ఏంటంటే సంస్కృతము అనేది ఏంటిది, బుద్ధుడు అనేది ఏంటి. ఆన్సర్ సంస్కృతము. సి కా ఒక్కటే ఒత్తు, రు అనేది మాత్ర, నాట్ ఒత్తు. కాబట్టి ఏంటిది అంటే సాకి కావత్తు వచ్చింది కాబట్టి ఇది సంయుక్త అక్షరము. అండ్ నెక్స్ట్ వన్ బుద్ధుడు, దాకి దావత్ వచ్చింది కాబట్టి ఇది దేనికి ద్విత్వాక్షరానికి ఎగ్జాంపుల్. ఓకే, విభక్తులు. సో విభక్తులను మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సమాసాల్లో. ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి, బైహార్ట్ చేయాలి. ఏంటి అంటే డూమూవులు ప్రథమ విభక్తి, నిన్నుండ్లను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి, వలన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓయి ఓరి ఓసి సంబోధన విభక్తి. సో నాకు అప్పుడు చిన్న బాబు ఉండు కాబట్టి నేను ఫాస్ట్గా రాసిన, రైటింగ్ అంతా నీట్గా లేదు. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ అగైన్, ఐ విల్ షేర్. సో సమాసాలు రావాలంటే ఫస్ట్ విభక్తులు మంచిగా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మన భాషా భాగాల్లో నామవాచకం ఉంటుంది. భాషా భాగాల్లో నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం ఉంటుంది. నామవాచకం అంటే ఏంటిది, పేర్లను తెలిపేదాన్ని నామము అంటే పేర్లను తెలిపే వాటిని నామవాచకము అంటారు. సో రవి, రాముడు, సీత, ఏనుగు, హిమాలయ, అది పేర్లు అంటే ఏ పేర్లైనా ఉండొచ్చు. పక్షుల పేర్లు ఉండొచ్చు, మనుషుల పేర్లు ఉండొచ్చు, ఊర్ల పేర్లు ఉండొచ్చు, సముద్రాల పేర్లు ఉండొచ్చు, జంతువుల పేర్లు, ఏ పేరైనా ఉండని, అది నామవాచకము. సో రవి 4వ తరగతి చదువుతున్నాడు. రవి అనేది పేరు. చిలుక పచ్చగా ఉంది. సో చిలుక, వాట్ వి కెన్ సే, చిలుక నామవాచకం. కృష్ణా నది నదిక నామ హే. సో ఇది నది యొక్క పేరు. సర్వనామం. సో వాట్ ఈస్ సర్వనామం అంటే ఏమిటి, నామవాచకం బదులుగా వాడేదాన్ని సర్వనామము అంటారు. నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. కాబట్టి ప్రతిసారి పేరు పెట్టి విలువలేము. సో అందుకే మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా, ఆమె, అతడు, అది, ఇది, ఇతడు, ఈమె, నేను, మీరు, మీకు మొదలుగునవి, వారు, వీరు. ఓకే, సర్వనామము. సో ఒకసారి చెప్తాం రిషి ఆడుకుంటాడు, ప్రతిసారి రిషి తింటున్నాడు, రిషి అది చేస్తున్నాడు, రిషి ఇది చేస్తున్నాడు అని చెప్పలేం కదా. సో ఆయన, లేకపోతే తను, లేకపోతే వాడు, ఇలా చెప్పొచ్చు. క్రియ, మనకంటే చిన్నవాళ్ళైతే వాడు మెన్షన్ చేయాలి, పెద్దవాళ్ళైతే వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్. ఓకే, క్రియ అని వేటిని అంటారు, పనులను తెలియజేసే పదాలను క్రియాలు అంటారు. ఆల్రెడీ మన మదర్ లాంగ్వేజ్ తెలుగే ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ తెలుగు తెలిసి ఉంటుంది. సో వెళ్ళాడు, వండుతాడు, బోధిస్తున్నాడు, వింటుంది, రాయుట, చదువుట, నవ్వుట, ఎగురుట, దుంకుట, సో నిద్రపోవుట, సినిమాలు చూచుట అనేది మనకు తెలుసు క్రియ. సో క్రియని ఇంగ్లీష్లో ఏమంటారు, వర్బ్స్ అంటారు. సో విశేషణం అంటే ఏంటిది, నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేదాన్ని విశేషణం అంటారు. రిషి చాలా మంచిగా మాట్లాడతాడు. మంచిగా అనేది వాట్ వి కెన్ సే విట విశేషణం. రాధ అనేది తెలివైన బాలిక. తెలివైన అంటే ఈ రాధ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఏనుగు అనేది నామవాచకము. ఏనుగు అనేది ఎలా ఉందని చెప్తుంది పెద్దగా. నెక్స్ట్ రాజు పొడవుగా ఉంటాడు. నెక్స్ట్ క్యూటీ అందంగా ఉంటుంది. క్యూటీ అందంగా ఉంటుంది. అవ్యయము అంటే ఏంటిదంటే అప్రిషియేట్ లాగా, ఆహా. లేకపోతే అవ్యయం అంటే ఏమంటుందంటే నవ్యము. అవ్యయము అంటే ఏంటి, సో సంస్కృతంలో లేనిది అనే అర్థము. సో దీనికి ఏంటిదంటే లింగ విభక్తి ఉండదు, ఇది లింగము కాదు, అలానే ఏకవచనం కాదు, బహువచనం కాదు, విభక్తి కూడా కాదు. సో శూన్య వ్యయము అంటే ఆహా, అట్లని, ఓహో, అయ్యా, అబ్బో, ఇలాంటివి అవ్యయం కిందికి వస్తాయి. అవ్యయంలో కూడా 3 రకాలు ఉన్నాయి, ప్రతిప్రదోకాలు, లాక్షణిక అవ్యయము, అండ్ వన్ మోర్ ఈజ్ సముచ్చయ అవ్యయము. సో సముచ్చయ అవ్యయము. సో ఇందులో ఏముంది, ప్రతిప్రదోకాలు అంటే ఏంటి, ఏ అవ్యయాలు సహజంగా ఏర్పడతాయో ప్రతిప్రదోకాలు అంటారు. లాక్షణిక అవ్యయాలు, వ్యాకరణ శాస్త్రంలో ఏర్పడినటువంటి పదాలను లాక్షణిక అవ్యయాలు అంటారు. ఎగ్జాంపుల్, అసమాపక క్రియలు మీకు తెలిసి ఉండాలి. అసమాపక క్రియ, సమాపక క్రియ. సమాపక క్రియ అంటే ఏంటిదంటే సెంటెన్స్ పూర్తి ఉంటుంది. ఇప్పుడు మీరు క్లాసు వింటున్నారు అనేది ఒక సమాపక క్రియ కిందికి వస్తుంది. అసమాపక క్రియ అంటే ఏంటిదంటే కామ వస్తుంది. మీరు క్లాసు విని నెక్స్ట్ మీరు ఏదైనా పని చేసుకుంటే ఆ పని చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, రాముడు అన్నం తిని పాఠశాలకు వెళ్ళాడు. రాముడు అన్నం తిని అంటే కామ, అసమాపక క్రియ. సీత పాఠము విని పడుకున్నది. పాఠము విని అసమాపక క్రియ. సో సముచ్చయ అవయవం అంటే ఏంటిది, వీటిని సముచ్చయ అవ్యయము అంటారు. సో వేటిని సముచ్చయ అవ్యయం అంటారంటే మరియు, వారును, అతడును, ఆమెను, అవియు, ఇవియు. సో యు రావాలి. యు వస్తే
అంటే ఊ అనే సౌండ్ లాస్ట్కి రావాలి. ఉకారంతో ముడిపడేవి నున్ ప్లస్ ఊ. ఉకారంతో ముడిపడి ఉండేవి ఏంటిది అంటే సముచ్చయ అవ్యయము. సో ఇక్కడ నేను ఇంకా ఎగ్జాంపుల్ ఇచ్చిన ఔరా అవ్యయాలకు ఔరా, ఆహా, అయ్యో, అకాట, గటకట, బహాపురే బహాపురే ఎసా ఇవన్నీ కూడా ఏంటిదంటే అవ్యయము. సో నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వన్ మీకు కంపల్సరీ వీడియోస్ యూజ్ అవుతాయి. యూ షుడ్ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో జస్ట్ రివిజన్ చేసుకుందామా మళ్ళొకసారి. సమాసాలు అంటే ఏంటిది? విభక్తులు నేర్చుకోవాలి. సమాసాలు ఫస్ట్ మీకు రావాలంటే నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనం? భాషా భాగాలు ఎన్ని రకాలు? 5 రకాలు. నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయము. అండ్ నామవాచకం అంటే ఏంటో తెలుసు. సర్వనామము పేర్లకు బదులుగా వాడేది. క్రియ అంటే పనులు, ఇంగ్లీష్లో వర్బ్స్ అంటారు. విశేషణం అని దేన్ని అంటారు, అవ్యయం అని దేన్ని అంటారు. సో అన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ నీట్లీ. సో యూ షుడ్ ఫాలో మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ.